ఓకే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వ్యూ పాయింట్ అయితే చాలా బాగా నచ్చింది అనుకుంటాం మీకు. సో అలాగే నెక్స్ట్ కాఫీ ప్లాంటేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం కార్లో. కాఫీ ప్లాంటేషన్ దగ్గరికి అయితే వచ్చాము. సో ఇక్కడ ఆపోజిట్లో చాలా షాప్స్ ఉన్నాయి లోకల్స్ వాళ్ళవి. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పండించిన ఏంటంటే లోకల్ స్పైసెస్ కానీ అవన్నీ బీన్స్ నుంచి తీసినది కాఫీ అది. సో చాలా అసలు అమేజింగ్, నేను ఎక్స్పెక్ట్ చేయలే. చాలా న్యాచురల్గా ఉన్నది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇంటికి కూడా అది తెచ్చుకున్నాను. అమేజింగ్, చాలా న్యాచురల్ ఉంది. బయట ఇట్లా అయితే మనకు టేస్ట్ ఉండదు. అబ్బా, స్ట్రాంగ్ ఉంది మంచిగా. బయట మనం తెచ్చుకునే బ్రూ కానీ అవి ఇవన్నీ న్యాచురల్గా అస్సలే ఉండవు. అవి ఏంటంటే మనకు గడ్డ కట్టుకోపోతాయి కదా. సో మీకు అర్థమైపోతుంది అవి ఎట్లా ఉంటాయి అనేది. ఓకే, తీసుకున్నానండి ఇవి రెండు, కాఫీ పౌడర్ అండ్ ఇదేంటి ఆయిల్ గంట, ఆయుర్వేదిక్ ఆయిల్ అంట ఇది. అంటే మనం ఇవన్నీ మూలికలు ఉన్నాయి లోపల. ఇందులో ఆయిల్ మనం ఏదైనా పారాషూట్ అయినా ఏదైనా ఏ ఆయిల్ అయినా వేసుకున్నా పర్లేదంట. అయితే ఈ ఆయిల్ని మనం హీట్ చేసి 3 days అయితే సైడ్కి పెట్టాలంట బాటిల్. సో తర్వాత మనం ఆయిల్ యూజ్ చేయాలని చెప్పారు. యాక్చువల్లీ నా ఫోన్లో ఛార్జింగ్ లేదు, సో అందుకే వేరే ఫోన్లో వీడియో తీస్తున్నాను. కొన్ని సినిమాటిక్ షార్ట్స్ పెట్టి తీద్దాం అనుకున్నాను, కానీ అది అవ్వలేదు, సారీ. ఎట్లా ఉంది? వచ్చా ఆడికి? వచ్చారా వ్యూ పాయింట్? నిన్న నిన్న కొట్టారా? యాక్చువల్లీ బ్రదర్ వాళ్ళని నిన్న నైట్ కలిసాము. బయటికి వెళ్ళినప్పుడు ఫుడ్ కోసం వెళ్ళినప్పుడు వీళ్ళని కలిసాను. బట్ వీళ్ళతో ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఈ బ్రదర్ వాళ్ళు అంటే ఏంటంటే అతను ఎడిటర్ అండ్ ఈయన ఫోటోగ్రాఫర్. సో వీళ్ళే నాకు డ్రోన్ షాట్స్ ఇస్తా అని చెప్పింది. సో కొన్ని కారణాల వల్ల నేను డ్రోన్ షాట్స్ కి తీసుకోలేదు. ఈ చెట్టు వచ్చేసి ఇదంతా బ్లాక్ పెప్పర్ ఇది. సో అంటే చెట్టు కాదండి, ఆ తీగ ఉంది కదా చుట్టుకొని చెట్టుకి, అది బ్లాక్ పెప్పర్. అలాగే ఈ చుట్టుపక్కల చిన్న చిన్న ప్లాంట్స్ ఉన్నాయి కదా, అవి కాఫీవి అంటే కాఫీ ప్లాంట్స్ అవి పక్కన. సో అవి కూడా తీద్దాం అనుకున్నాను. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత నేను ఏంటంటే ఫోన్లో ఛార్జింగ్ లేకపోవడం వల్ల ఆ డైలమాలో నేను చూసుకోలేదు. ఆ పక్కనున్న ట్రీస్ చిన్న చిన్నవి ఉన్నాయి కదా పక్కన, సో అవన్నీ కాఫీ చెట్లు అనమాట. సారీ ఫర్ దట్. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అక్కడ. నా ఫోన్లో ఛార్జింగ్ లేకపోవడం వల్ల నేను షార్ట్స్ అయితే సినిమాటిక్ షార్ట్స్ అయితే మిస్ అయ్యాను. ఇట్లాంటి ఈ వీడియోలను అయితే అవి అయితే ఎక్స్పెక్ట్ చేయకండి షార్ట్స్. యాక్చువల్లీ ఈ బ్రిడ్జ్ అయితే ఇంతకు ముందు లేదు, రీసెంట్ గా అయితే కట్టారు. సో ఎవరైనా ఫోటో షూట్స్ కి ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఏమైనా కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. చాలా అమేజింగ్ ఉంటది. మీరు ఎవరైనా ఉంటే ట్రై చేయండి, మ్యారేజ్ అయిన వాళ్ళు. హాయ్ బ్రో. హాయ్, ఎట్లుంది ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. ఎంతమంది వచ్చారు? 5 members వచ్చారా? 1 2 3 4 5. ఓకే, హాయ్ చెప్పండి బ్రో. తినండి కావాలంటే. ఓకే, క్రేజీ క్రేజీ. ఏం కాదు, వస్తే ప్రాబ్లం ఉంటాయి కదా. బ్రో బ్రో మరి వైలెంట్ ఉన్నారు, మరి. యూట్యూబ్ ఛానల్ నేమ్ క్యాప్చర్డ్ బై అవినాష్ విల్సన్. మీరు నోట్స్ లో రాసి పెట్టుకుంటా, ఎందుకంటే సిగ్నల్ లేదు. ఓకే ఓకే, సిగ్నల్ లేదా? అందరు సబ్స్క్రైబ్ చేస్తాం. 5 దూరం ఏమంటే వెంటనే 5 సబ్స్క్రైబర్స్ అయిపోతారు. ఇప్పుడు ఇట్లా వచ్చినాం అనుకో కలుస్తారు బ్రో. బయటికి రాలేదు అనుకో ఎవరు కలవరు. మళ్ళీ వచ్చిర్రు అంతా మనోళ్ళే. మళ్ళీ వచ్చినామన్నా. ఓకే, ఎక్కడికి పోయినా మనల్లా చూపిస్తాను. ఓకే ఫైన్. ఏమైంది? ఎంతసేపు అవుతుంది వచ్చి? హాఫ్ అన్ అవర్ అవుతుందా? ఓకే, రౌండ్ వేసిరా మొత్తం? వెళ్దాం బా. ఇంత ఘోరంగా ఉన్నారు ఎందుకు బ్రో అమ్మాయిలు? ఏం కాదా? సైడ్ సీన్ అంతే కదా, సైడ్ సీన్ కదా. పోతున్నారు బ్రో వాళ్ళు, తొందర వెళ్ళిపోతున్నారు. ఆ స్వామి
ఏమైంది బ్రో? ఇంకెంత ఉంది డిస్టెన్స్? ఓకే ఓకే, అయితే ఏం కాదు. గుమ్మ నైట్ ఫుల్ గుమ్మ మామూలుగా కాదు, మా ఊళ్ళు ఎంత లేకపోతే తెలుసా అసలు లెగలే. ఎవరెవరు అందరు పడుకున్నారా? మేమిద్దరం బయట కూర్చుని క్యాంప్ దగ్గర అలా ఫైర్ దగ్గర కూర్చునే ఉన్నాం. వాళ్ళు మాత్రం అసలు ఎంత లేపినా లేగలేదు. పెద్ద గొడవ క్యాంప్ దగ్గర. అవునా? ఒక కప్పులు అక్కడ మొత్తం ఫన్ అయిపోయింది మాకు. క్రేజీ. అయితే అలా వెళ్తున్నారంటే మాట్లాడొచ్చు కదా ఏదైనా. చెప్పండి బ్రో. 4 ఇద్దాం అనుకున్నాం, అసలు లేగలేకపోయాం. ఓకే, మంచి ఫుల్ మంచు చలి మామూలుగా లేదు. ఎన్నింటికి లేసారు? మేమా 4 ఇద్దాం అని చెప్పి 7 లేసాం. క్రేజీ. ఒకసారి స్టేషన్ వెళ్ళగానే కాల్ చేస్తాం స్టేషన్ కాదు, అక్కడ ప్లేస్ బాగుంది. అది ఫుడ్ అండ్ మెట్లు పైకి ఎక్కి కూర్చోడానికి చాలా బాగుంది. అవునా? అక్కడికి వెళ్ళండి. ఓకే ఓకే. ఎన్నిసార్లు కనిపిస్తారా బాబు. ఏంటి తెలుసా బ్రో, మన కోసం కాకపోయినా వెనకాల కపుల్స్ ఉన్నారు ఇద్దరు. వాళ్ళు డైరెక్ట్ డెడ్ అవుతారు వాళ్ళు. ఇప్పుడు వేదాకా ఇప్పుడు ఇంత మంది ఉండేసరికి అమ్మాయి వస్తలేదు ముందుకి. వెనకాల ఉన్నారు. ఉన్నారా? యాక్చువల్లీ ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. చాలా ఆకలితో ఉన్నాం. పొద్దు నుంచి ఏం తినలేదు. 4 గంటలకు లేచినాం. సో ఇక్కడికి రాగానే చికెన్ కబాబ్ అయితే తీసుకున్నాం. ఈచ్ వన్ 30 రూపీస్. అది స్టిక్ చాలా బాగుంది టేస్ట్. దాని మీద దుబ్బకి నిమ్మకాయ అయితే పిండారు. వర్తురా. బాగుంది. ఎక్కడికి వెళ్ళలేదు ఇప్పుడు. నెక్స్ట్ గాలికొండ హైయెస్ట్ వ్యూ పాయింట్ ఒకటి ఉంటది అన్న, రోడ్ సైడ్స్ లో ఉంటది. ఇదేనంట వ్యూ పాయింట్. అరే పోయాం బాగా. ఏంట్రా 2 నెలలు ఉంటుందన్న పెట్టాలి. మనకి ఒరిజినల్ అదే ఒరిజినల్ అక్కడ లైవ్ తీసుకొని రావచ్చు అన్న. మిరియాలు కదా, అది మిరియాల చుట్టూ లెఫ్ట్ 43 ఎకర్ టోటల్ ఘాటి అంతా కూడా మనకి కాఫీ తోటలు మిరియాల తోటలు కప్పబడి ఉంటది అన్న. అలాగా అంతా కూడా మరి అది ఇయర్లీ 1 టైం పంట ఉంటది అనమాట, పంట వస్తుంది అనమాట. అంటే ఏ సీజన్ లో వస్తుంది? ఈ సీజన్ లో తీస్తారు కాఫీ అనేది. ఈ సీజన్ లో కాఫీ డిసెంబర్ జనవరి 3 months లోని ఆ పంట అనేది కోయడం జరుగుతుంది అనమాట. ఓకే ఓకే గైస్, ఈరోజు వీడియో ఇంకా ఇంతే. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. యాక్చువల్లీ సినిమాటిక్ ఏదైనా వీడియో తీద్దామని అనుకున్నా అక్కడ లొకేషన్లో, బట్ అది పాసిబుల్ కాలేదు. ఎందుకంటే టైం గురించి పక్కన పెడితే యాక్చువల్లీ నా ఫోన్లో ఛార్జింగ్ లేదు అప్పుడు. సో
3% ఏమో ఉండే నా ఫోన్లో. సో కార్లో కూడా పెట్టినా కానీ అది ఛార్జింగ్ ఎక్కలేదు. సో ఆ ఒక రిగ్రెట్ అయితే ఉంది. సో ఈ వీడియో చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు వీడియోస్ నాది చూస్తున్నందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ. అలాగే చాలా మంది చూస్తున్నారు. ఓకే, నేను అనుకోలేదు 400 మెంబర్స్ 500 మెంబర్స్ వరకు అయితే చూస్తున్నారు వీడియోస్. థ్యాంక్ యూ అండి. అలాగే ఎవరెవరైతే చూస్తున్నారో కొంచెం సబ్స్క్రైబ్ చేయట్లేదు, 400 వరకు వస్తుంది. సో మనది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ వీడియో క్యాప్చర్ చేసే టైంకి ఇప్పుడు 219 ఏమో ఉంది సబ్స్క్రైబర్స్. సో ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో చెయ్యండి, చేయరాకపోతే ఒకసారి అడగండి పక్కన వాళ్ళని ఎవరినైనా. సో దే విల్ డూ. సో అలాగే పాత వీడియోస్ ఎవరెవరైతే చూడకుండా ఈ వీడియోనే చూస్తున్నారో పాతవి కూడా చూడండి, చాలా బాగుంటాయి ఆ వీడియోస్ ఇంకా. సో అలాగే నెక్స్ట్ కమింగ్ ఆఫ్ వీడియోస్ కూడా ఉన్నాయి ఇంకా. అరకు ఇంకొక 2 వీడియోస్ ఏమో అయితే అనుకుంటా. సో స్టే ట్యూన్డ్ అండి. సో నెక్స్ట్ ఇంకా చాలా వీడియోస్ వస్తున్నాయి. దీని తర్వాత విజయవాడ వీడియోస్ ఉంటాయి, అవి ఒక 2 or 3 వస్తాయి. దాని తర్వాత సిఈపి వీడియోస్ కేరళ. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కంపల్సరీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ పక్కా కొట్టండి. సో మీ వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఈస్ అవినాష్ విల్సన్ సైనింగ్ ఆఫ్. బాయ్.